హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఉలువలతో లడ్డు చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఉలువలు చాలా బలం కదండి, మనకి గుర్రాలకు ఉన్నంత బలం మనకు వస్తుంది అంటారు కదా. కానీ మనం ఇప్పుడు వాడము. అప్పుడు మన పాతకాలంలో చాలా మనం ఉలువలు వాడేవాళ్ళము, ఇప్పుడు వాడకుండా వదిలేసాం కదండి. ఇలా అన్న మనము ఒక లడ్డులాగా తయారు చేసి పిల్లలకి ఇచ్చినా, మనము డైలీ ఒక లడ్డు తీసుకున్నా చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందుకే ఇలా నేను ఉలువలు చేస్తున్నా అండి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. చూడండి, చిన్న మంట పెట్టి లైట్గా వేయించేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారించాలండి. వేడివేడిగా వేయకూడదు, మెదగదు. ఇట్లా ఒక 5 నిమిషాలు చల్లారించిన తర్వాత మనం మిక్సీ పడదామండి. ఇప్పుడు ఇవి ఇంకా గుండుకు రుబ్బినా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాలంలో మన దగ్గర లేవు కదా, అందుకోసం ఇలా చూపిస్తున్నా అండి. ఇలా చూడండి, చాలా మెత్తగా పౌడర్ అయిపోయింది. ఇట్లా మెత్తగా పౌడర్ పట్టుకుంటేనే మనకి లడ్డులు చాలా బాగుంటుందండి. లేదంటే అది పలుకుగా ఉంటుంది, తినేకొచ్చలేదు. ఉలువలు అయితే మనకి గట్టిగా ఉంటాయి కదా, అందుకోసం ఇలా కొంచెం మనము నెయ్యి తీసుకొని, నెయ్యి కానీ నూనె కానీ తీసుకొని ఒక ప్లేట్కి ఇలా అంటించుకోవాలండి. చూడండి, ఇలా అంతా బాగా నీట్గా అంటించుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం పౌడర్ వేసినప్పుడు అది కలుసుకోకుండా ఉంటుందండి ప్లేట్కి. మనం మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని 1 కప్పు ఉలువలకి అర్ధం కప్పు బెల్లం తీసుకున్నా అండి. ఎందుకంటే మేము ఎక్కువ స్వీట్ వాడము, కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు. మాకు తగినంత తీసుకున్నాను. ఇలా దాంట్లోకి కొన్ని ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసేసానండి. కొన్ని వేసుకోవాలండి, మరి చాలా వేసుకుంటే మనకి వంటలు కట్టడానికి రాదు. ఇలా మనకి ఇది వచ్చేసి ఇలా పాకు పట్టాలండి. కొంచెం ముదురుపాకులాగా పట్టాలి. ముదురుపాకులాగా పడితే చాలా టేస్ట్ ఉంటాయండి. ఉలువ పొడిను ఇది వేసి కలుపుకొని లడ్డు చేసుకొని తింటే ఎంత హెల్త్కి మంచిదండి మనకు. అందుకోసమే ఇలా చేస్తూ ఉన్నాను నేను. ఇలా చూడండి, ఇది ముదురుపాకే పట్టాలండి. మనం లైట్గా పాక పడితే బాగుండదు. ఇది పాక పట్టిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి. అందులోకి నెయ్యి అయినా వేయచ్చు, లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి అని ఏం అవసరం లేదు. ఏమంటే నెయ్యి ఉందని నేను నెయ్యి వేసాను అంతే అండి. ఇలా పాకు వస్తుంది లేదా అనేది మనకి ఇలా తెలుసుకోవాలి. చూడండి, ఇలాగా మనం అలా అంటే ముద్దలాగా అవుతుందండి. అది మనకి అట్లా ముద్దలాగా అవుతే పాకు రెడీ అయిపోయినట్లు. చూడండి, అట్లా మనకి అట్లా కరుచుకుంటే ముద్దలాగా అయిపోతే పాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు పాకు పూర్తిగా రెడీ అయిపోయిందండి మనకి. అందులోకి మనము ఇప్పుడు ఉలువల పొడి వేసేస్తున్నామండి. ఇలా చూడండి, ఆ ఉలువల పొడి వేసి బాగా మంట అయితే స్లోగా పెట్టుకోవాలండి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. ఇలా అంతా కలుపుకోవాలండి. బాగా స్మూత్ ఇలా అయిపోతుంది. వేడిగానే కలిపేయాలండి, లేదంటే ముదురుపాకు పట్టాం కదా, వంటలు మనం కట్టడానికి రాదు, గట్టిగా అయిపోతుంది తొందరగా. అందుకోసమే ఇలా ప్లేట్లోకి వేసుకొని మనం వేడిగానే తొందరగానే వంటలు కట్టేసుకోవాలండి. ఇలాగా కాలుతూ ఉందండి, అయినా కూడా అలాగే వంటలు కడుతున్నా నేను. ఎందుకంటే మరి గట్టిగా అయిపోతుంది, వంటలు కట్టడానికి రాదు మనకి. ఇలా చూడండి, అలా వంటలు కట్టుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఉలువల లడ్డు రెడీ అయిపోతుందండి. ఇలా చేసుకోండి, పిల్లలకి పెట్టండి. మీరు కూడా డైలీ ఒకటి తీసుకోండి. ఉలువలు వాడడం వల్ల చాలా మంచిది మన ఆరోగ్యానికి. మనకు అన్నీ తెలుసు, కానీ ఇప్పుడుండే బిజీ కాలంలో మనం ఏం వాడుకోకున్నట్టున్నాము. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్,